నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము ఇంట్లోనే మన స్కిన్కి మంచి గ్లోనిచ్చే క్రీమ్ని తయారు చేసుకుందాము. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్రీము మన స్కిన్కి మంచి న్యాచురల్ బొటాక్స్ లాగా పనిచేస్తుంది. మంచి లైట్నింగ్ అండ్ బ్రైట్నెస్ని ఇస్తుంది, బాగా రేడియన్స్ని ఇస్తుంది, బాగా యంగ్గా కూడా కనిపించేటట్లు తయారు చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ మీద ముడతలు వస్తాయి కదా, కొంచెం ఏజ్ పెరిగితే ఆ ముడతలను కూడా తగ్గించి మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్గా కూడా పనిచేస్తుంది. మరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకోండి. ఈ బియ్యం వచ్చేసి మనకి ఏజింగ్ సిమ్టమ్స్ని స్లో డౌన్ చేస్తుంది. అంతేకాక స్కిన్ రింకిల్స్, ముడతలు అంటారు కదా, స్కిన్ రింకిల్స్ అంటారు, వాటిని ఎలిమినేట్ చేస్తుంది. ఎక్కువగా జపనీస్ వాళ్ళ ఫేస్ క్రీమ్స్లో ఈ బియ్యాన్ని యూస్ చేస్తారు. అందుకోసం వాళ్ళ స్కిన్ బాగా గ్లోగా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే మన కళ్ళ చుట్టూ కొంచెం నల్లగా అనిపిస్తుంది కదా, దాన్ని తగ్గిస్తుంది. అంతేకాక ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద ఉండే ముడతల్ని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యాన్ని, ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసేసేయండి. తర్వాత దీనిలోకి ఒక 300 ml వరకు వాటర్ని యాడ్ చేయాలి. నా దగ్గర ఉన్న ఈ మెజరు 150 ml అండి. 2 సార్లు దాన్ని నిండుగా పోస్తే 300 ml అయింది. దీని మీద మూత పెట్టి ఒక 30 minutes వీటిని బాగా నాననివ్వండి. అలా పక్కకు వదిలేసేసేయండి అంతే. తర్వాత ఇలా బాగా నానిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. మూత పెట్టే ఉడికించండి. ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. మధ్య మధ్యలో కలయి తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అన్నం బాగా ఉడకాలి. అందులో బియ్యం ఉంది కదా, ఆ బియ్యం కుక్ అవ్వాలి. ప్లస్ ఒక చిక్కటి గంజి రావాలి బియ్యం నుంచి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, అవిసె గింజలు, వాటి నుంచి మంచి థిక్గా ఉండేటటువంటి ఒక గంజి లాంటి పదార్థం అయితే వస్తుంది. అది వచ్చే వరకు, అంటే అన్నం బాగా ఉడికితే అది ఆటోమేటిక్గా వచ్చేసిద్దండి. చూసారా, ఈ విధంగా అన్నం ఉడికిపోయింది. బాగా చిక్కటి గంజి అయితే మనకి దాంట్లోంచి కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని చల్లారనిచ్చేసేయండి. ఈలోపు మనము అది చల్లారేలోపు దీంట్లో కావాల్సినటువంటి ఒక పొటాటో అంటే బంగాళదుంపని తీసుకొని పీల్ ఆఫ్ చేయండి. ఈ బంగాళదుంప వచ్చేసి మన స్కిన్లో కొలాజన్ ఉంటుంది కదా, అది ఉత్పత్తి అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కొలాజన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. అందుకని ఒక బంగాళదుంపను కూడా మనం మన క్రీమ్లో యాడ్ చేస్తాము. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్నటువంటి బంగాళదుంపను గ్రేట్ చేయండి. ఇలా తురుముకోండి అనమాట. తురుముకున్నటువంటి ఈ బంగాళదుంప తురుముని మనము చల్లార్చి పెట్టుకున్నాం కదా, అవిసె గింజలు, బియ్యము మిశ్రమాన్ని అందులోకి ఈ బంగాళదుంపనైతే యాడ్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా అందులోకి మొత్తం అంతా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేటట్టు చక్కగా కలిగి తిప్పుకోవాలి. ఈ విధంగా చూసారా, బాగా కలిసిపోయింది. దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఒక బ్లెండర్ సహాయంతో మొత్తం అంతా బాగా గుజ్జుగా అయ్యేటట్టు, పేస్ట్గా అయ్యేటట్టు బాగా బ్లెండ్ చేయండి. బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు, ఏం కాదు. మిక్సీ జార్లో కొంపుకొని బాగా గుజ్జుగా అయ్యేటట్టు బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా మన మిశ్రమం ఏ విధంగా తయారైందో చూడండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం వడకట్టుకోవాలి. ఒక బౌల్ మీద పల్చటి క్లాత్ తీసుకొని ఆ పల్చటి క్లాత్ మీద ఈ మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ విధంగా ఈ మిశ్రమం అంతా యాడ్ అయిన తర్వాత దీనిని ఒక మూటలాగా కట్టండి. అన్ని వైపుల నుంచి క్లాత్ని క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసి ఒక మూటలాగా పట్టుకొని దీన్ని అలా తిప్పుకుంటూ స్క్వీజ్ చేయాలి. అలా స్క్వీజ్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న గంజి మొత్తం ఒక క్రీమ్ లాగా తయారయ్యి బయటకు వస్తుందన్నమాట. ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ మొత్తం క్రీమ్ని సపరేట్ చేసేసేయాలి. చూడండి, తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆ విధంగా అయిపోయే వరకు అందులో ఉన్న ఆ ఎక్స్ట్రాక్ట్ మొత్తం కిందకు వచ్చే వరకు దాన్ని తిప్పుకుంటూ సపరేట్ చేసి ఈ విధంగా బౌల్లో అయితే పెట్టేసేయండి. చూసారా,
దీనిలోకి వచ్చేసి మనం విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 క్యాప్సూల్స్ని తీసుకొని ఇలా హోల్ పెట్టేసి దానికి యాడ్ చేసేసేయండి. కావాలంటే ఇందులో ఈ విటమిన్ ఈ ఆయిల్తో పాటు రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇంట్లో రోజ్ వాటర్ లేదని వేయలేదు, ఈ విటమిన్ ఈ ఆయిల్ ఉంది అది మాత్రమే వేసాను. మీ ఇంట్లో ఉంటే రోజ్ వాటర్ కూడా 1 స్పూను లేదా 2 స్పూన్లు దీనికి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా మన ఈ మిక్చర్కి కలిసేటట్టు బాగా కలిగి తిప్పండి. చూసారా, బాగా మొత్తం అంతా కలవాలి. కలిసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంట్లో ఏమైనా గాజు చిన్న బాటిల్స్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ ఉన్నా పర్వాలా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో 2 వీక్స్ వరకు మనం నిలబెట్టుకోవచ్చండి. ఈ క్రీము మన స్కిన్ స్మూత్నింగ్కి, వైట్నింగ్కి, అదేవిధంగా స్కిన్ ముడతలను కూడా గ్రాడ్యువల్గా తగ్గించి మంచి బెస్ట్ యాంటీ ఏజింగ్ క్రీమ్గా పనిచేస్తుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు. అదే బయట కొన్నామంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లోనే ఇలాంటి తయారు చేసుకొని తప్పకుండా దీని నుంచి మంచి ప్రయోజనాలను అయితే పొందండి. ఈ క్రీమ్ని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేయొచ్చండి. ఇది అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసేసి అలా వదిలేసేయండి. వదిలేసి ఒక 30 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. రిజల్ట్స్ చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. స్కిన్ స్మూత్ అవుతుంది, బ్రైట్గా అవుతుంది. అంతేగాక బాగా నిగనగలాడుతూ మంచి హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది. డైలీ నైట్ పడుకునేటప్పుడు మన ఫేస్కి అప్లై చేసేసి మార్నింగ్ కడిగేసుకోండి. ఒక 1 వీక్లోనే మన స్కిన్ మీద ఉన్న ముడతలు